కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి జీవిత చరిత్ర బయోగ్రఫీ తెలుసుకుందాం. మల్లికార్జున్ ఖార్గే 1942 జూలై 21న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బాల్కి తాలూకాలోని వరవటిలో సాయిబాబా మరియు మాపన్న ఖార్గే దంపతులకు దళిత మాల సామాజిక వర్గానికి చెందిన దళిత కుటుంబంలో జన్మించారు. 1948లో హైదరాబాద్ నిజాం రజాకార్లు కాల్చిన అగ్ని ప్రమాదంలో ఖార్గే తన తల్లి మరియు సోదరిని కోల్పోయాడు. అయితే అతను 7 సంవత్సరాల వయసులో త్రుటిలో తప్పించుకున్నాడు. అతను గుల్బర్గాలోని నూతన్ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసి గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని మరియు గుల్బర్గాలోని సేత్ శంకర్లాల్ లావోటి లా కాలేజీ నుండి న్యాయపట్టా పొందాడు. అతను జస్టిస్ శివరాజ్ పాటిల్ కార్యాలయంలో జూనియర్గా తన న్యాయవాద వృత్తిని అడ్వకేట్ ప్రొఫెషన్ని ప్రారంభించాడు మరియు తన న్యాయవాద వృత్తి ప్రారంభంలో కార్మిక సంఘాల మల్లికార్జున్ ఖార్గే గారు రాష్ట్ర రాజకీయాల్లో తన కెరీర్ను ప్రారంభించారు. 1972 నుండి 2008 వరకు గుర్మిట్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరియు 2008 నుండి 2009 వరకు చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. ఖార్గే 1996 నుండి 1999 వరకు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 2005 నుంచి 2008 వరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మరియు వివిధ ముఖ్యమంత్రుల కింద అనేక శాఖలలో మంత్రిగా పనిచేశారు. 2009 నుండి 2019 వరకు కర్ణాటకలోని గుల్బర్గా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఖార్గే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో ఆయన 2013 నుండి 2014 వరకు రైల్వే శాఖ మంత్రిగా మరియు 2009 నుండి 2013 వరకు కేంద్ర మంత్రివర్గంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిగా పనిచేశారు. 2018 నుండి 2020 వరకు మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. 2016 నుండి 2019 వరకు 16వ లోక్సభలో పబ్లిక్ అకౌంటెంట్స్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 2020లో కర్ణాటకకు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సోనియా గాంధీ తర్వాత 2022లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ను ఓడించి సోనియా గాంధీ వారసుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షతన 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది. 2014 తర్వాత మొదటిసారిగా అధికారిక ప్రతిపక్షంగా ఏర్పడింది. ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖార్గే అదే పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థి ఉమేష్ జీ జాదవ్ చేతిలో 95,452 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 జూన్ 12న 78 సంవత్సరాల వయసులో ఖార్గే కర్ణాటక నుండి రాజ్యసభకు ఎదురు చూడకుండా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 12, 2021న ఖార్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. 2014 అస్సాం, 2021లో పంజాబ్, 2022లో రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సహా గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖార్గే పరిశీలకుడిగా నియమించబడ్డారు. ఈ 3 రాష్ట్రాల్లో పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని, అందువల్ల అస్సాం మరియు పంజాబ్లలో ఓటమికి కారణమయ్యారని, రాజస్థాన్లో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆయనపై విమర్శలు వచ్చాయి. తన జీవితకాలంలో ఒకరిని మినహాయించి తన ప్రత్యర్థి అభ్యర్థులందరినీ ఓడించిన రికార్డుకు ఆయన ప్రసిద్ధి చెందారు. 2023లో ఆయన లోక్సభ పార్లమెంటరీ అవార్డుల నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అక్టోబర్ 1, 2022న ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేసి 7,897 ఓట్లతో గెలిచారు.
ఆయన 24 సంవత్సరాలలో గాంధీ కుటుంబం నుండి కాకుండా మొదటి ఐఎన్సి అధ్యక్షుడు. ఆయన ఆ పదవిని నిర్వహించిన 61వ మరియు పార్టీకి 98వ అధ్యక్షుడు. నామినేషన్కు ముందే 2022 అక్టోబర్ 1న ఆయన ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేశారు. కానీ డిసెంబరు 2022లో తిరిగి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మొదటి 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 2022లో హిమాచల్ ప్రదేశ్లో, 2023లో తెలంగాణలో, 2024లో జార్ఖండ్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2023లో ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్లో అధికారాన్ని కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నుండి కాంగ్రెస్ వైదొలిగింది. 2 పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక మంత్రివర్గం ఇవ్వబడింది. రాష్ట్రంలో పోటీ చేసిన 39 సీట్లలో కేవలం 6 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజ్మెంట్ అలయన్స్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదించబడింది. ఈ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు. అయితే ఖర్గే 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు మరియు 3 కుమారులు ఉన్నారు. ఖర్గే బహుభాషావేత్త మరియు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, కన్నడ, తెలుగు మరియు మరాఠీ మాట్లాడగలరు. ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మరియు ఆయన అల్లుడు రాధాకృష్ణ గుల్బర్గా లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీ. ఇది ఖర్గే మాజీ లోక్సభ స్థానం. భారతదేశంలోని గుల్బర్గాలో బుద్ధ విహార్ను నిర్మించిన సిద్ధార్థ్ విహార్ ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్ ఆయన. బెంగళూరులోని కచేరీ మరియు థియేటర్ వేదిక అయిన చౌడయి మెమోరియల్ హాల్కు కూడా ఆయన పోషకుడు. కేంద్రం అప్పులు తీర్చడంలో ఆయన సహాయం చేశారు మరియు పునరుద్ధరణ కోసం కేంద్రం ప్రణాళికలకు సహాయం చేశారు. దేశంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి జీవిత విశేషాలు తెలుసుకున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్ మీ యూనివర్సిటీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.